నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఇందులో ఎలాంటి కోర్సులు ఉంటాయి, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి తెలియజేయడానికి వైనవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వరుణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. ఓకే సార్, చెప్పండి, మీ వైనవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ కోర్సులు ఉన్నాయి? మొదటిగా గుడ్ ఈవినింగ్ అండి టు ఆల్ ద V6 వ్యూవర్స్. ఎస్టర్డే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఎలాగో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ పాస్డ్ అవుట్ విత్ వెరీ గుడ్ గ్రేడ్స్. అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా నో నీడ్ టు వరీ అని, డెఫినెట్లీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా యూ కెన్ అగైన్ రైట్ ద ఎగ్జామ్స్ అండ్ పాస్ అవుట్. అండ్ మీరు అడిగినట్టుగా కోర్సెస్ వచ్చేసి వీ హ్యావ్ 2 స్ట్రీమ్స్ అండి. వన్ ఈజ్ హోటల్ మేనేజ్మెంట్, అదర్ థింగ్ ఈజ్ బిజినెస్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్లో వీ హ్యావ్ 6 టైప్స్ ఆఫ్ కోర్సెస్. అవి ఏంటంటే అండి, 10th కంప్లీట్ అయిన వాళ్ళకి వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. దట్ ఈస్ లైక్ 5-year ప్రోగ్రామ్. 2 years ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 3 years ఇన్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. ఆఫ్టర్ ఇంటర్ అండి వీ హ్యావ్ BHMCT అండి. దట్ ఈస్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఇంటర్ +2 కంప్లీట్ అయిన వాళ్ళకు ఉంటుందండి. అలాగే డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటర్మీడియట్లో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏదైనా 1 or 2 సబ్జెక్ట్స్ ఒకవేళ ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చేయదలుచుకుంటే డిగ్రీ ఆప్షన్ లేదు కాబట్టి దే కెన్ గో ఫర్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. 1 year కోర్స్ అండి. 6 months విల్ బీ ద ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అలాగే డిప్లొమాస్లో వీ హ్యావ్ డిప్లొమా ఇన్ బేకరీ ఎక్స్క్లూజివ్గా అండ్ డిప్లొమా ఇన్ ప్రొడక్షన్. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ప్రొడక్షన్ వాళ్ళకి డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ కూడా ఉందండి. అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి వీ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండి. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అన్నింటిలో కామన్ ఏంటంటే 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది కామన్. అది 5-star హోటల్స్లో చేయాల్సింది ఉంటుంది. ఇవి హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అండి. బిజినెస్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే వీ హ్యావ్ BBA అండి. దట్ ఈస్ ఆఫ్టర్ +2. 3 years BBA ప్రోగ్రామ్ ఉంది. BCom కంప్యూటర్స్ ఉంది. అట్ ద సేమ్ టైం BA విత్ సివిల్స్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర ఆఫర్ చేస్తున్నామండి. ఓకే సార్, అందరూ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా అయితే బెటరా లేదంటే డిగ్రీనా? మీరైతే ఏం చెప్తారు? ఓకే, డిప్లొమా అండ్ డిగ్రీకి టూ డిఫరెంట్ కోర్సెస్ అండి. డిప్లొమా ఏంటంటే 1 year ప్రోగ్రామ్, డిగ్రీ ఏంటంటే 3 years ప్రోగ్రామ్. బట్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డిగ్రీ సజెస్టబుల్ అండి. ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉండి ఫెయిల్ అవుతారో వాళ్ళకి డిప్లొమా చేసే అవకాశం ఉంటుంది. బట్ కొంతమంది ఏమవుతుందంటే ఒకవేళ వాళ్ళు ఇంటర్ కంప్లీట్ అయిపోయినా కానీ డిప్లొమా చేయడానికి ఇష్టపడుతున్నారు. అది దేనికంటే 1 yearలో మాకు కోర్స్ అయిపోతుంది, ఈజీగా సెట్ అవ్వచ్చు, కోర్స్ అయిన తర్వాత ఎమ్మడే జాబ్ వచ్చేస్తుంది అనే దాంట్లో ఉన్నారు. బట్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి 1 year కోర్స్ చేస్తే ఏంటంటే మళ్ళీ వాళ్ళు డిప్లొమా చేసిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేయాల్సింది ఉంటుంది. సో 1 year వాళ్ళు అక్కడ వేస్ట్ చేసుకుంటున్నట్టే అర్థం. సో డైరెక్ట్గా డిగ్రీనే జాయిన్ అవ్వండి. ఆ 3 years డిప్లొమా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. అది కూడా సజెస్టబుల్ కాదండి. 3 years డిప్లొమా అనేది వేస్ట్. మీరు హ్యాపీగా అదే ప్లేస్లో హ్యాపీగా 3 years డిగ్రీ చేసుకోరు. BHMCT ఉంది, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉంది, గవర్నమెంట్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో హ్యాపీగా యూ కెన్ గో ఫర్ ఎ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. పాస్ అయిన వాళ్ళు ఎవరు కూడా డిప్లొమా వెళ్ళొద్దు. ఒకవేళ ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉంటే యూ కెన్ చూస్ డిప్లొమా అండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో జ్యోతి గారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. వరుణ్ గారు ఉన్నారు. ఐ కంప్లీట్ మై డిగ్రీ నౌ మ్యామ్. ఓకే అండి, చెప్పండి. ఎస్ జ్యోతి, చెప్పండి. BSc NPCS ఇస్ మై గ్రూప్. ఓకే. అంటే సార్ నేను MSc కెమిస్ట్రీ చేద్దాం అనుకున్నాను స్టార్టింగ్. ఓకే. MSc కెమిస్ట్రీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ లేకపోతే BEd అంటారా? 2 కోర్సెస్ కూడా బట్ అమ్మ అది మీకు పర్సనల్గా దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అంటే కెరియర్ వైజ్ BEd అని రెండింటి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బట్ దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అమ్మ అది. ఎందుకంటే వీఆర్ ఆఫరింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ కోర్సెస్ లైక్ హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్. సో అది మీ ఇంట్రెస్ట్తోనే ఉంటుంది. అంటే మీకు ఒకవేళ BEd సైడ్ వెళ్ళాలంటే లేదంటే MSc కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది. అది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే సార్, చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే జాబ్ గ్యారంటీ అంటారు, ఇది నిజమేనా? ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ఓకే, హోటల్ మేనేజ్మెంట్ చేస్తే అందరికీ తెలుసండి, ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్రోయింగ్ ఇండస్ట్రీస్. డెఫినెట్గా ఏదన్నా కోర్స్ ఉంది మనకి 100% జాబ్ గ్యారంటీ ఇచ్చే కోర్స్ ఉంది. కోర్స్ అయిపోయిన తర్వాత మనకి 100% ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటే ప్రజెంట్ చూసుకుంటే హోటల్ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్లో జాబ్ గ్యారంటీ అని డెఫినెట్గా ఇవ్వచ్చండి. బట్ అట్ ద సేమ్ టైం కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్స్కి జాబ్ ఇవ్వటం అంటే అదేంటంటే వాళ్ళ సైడ్ కూడా వాళ్ళు కూడా 85% అటెండెన్స్ మెయింటైన్ చేసి ఉండాలి, ప్రాక్టికల్స్కి అటెండ్ అయ్యి ఉండాలి, లేదంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుండాలి. ఇంకా ప్రాక్టికల్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఈవెంట్స్ యాక్టివిటీస్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఉంటే వాళ్ళకి మనం జాబ్ గ్యారంటీ. ఎందుకంటే మనం ఏదన్నా చేయగలుగుతాం, వాళ్ళ ఇంటర్వ్యూస్ పెట్టగలుగుతాం, కానీ బట్ వీ కాంట్ టేక్ ఇంటర్వ్యూస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్.
సో వాళ్ళు డెఫినెట్గా మేము ట్రైనప్ చేసి కరెక్ట్గా పెడతామండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మేము ఓవరాల్గా మొత్తం గైడ్ చేసి ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం చెప్తాము. బట్ జాబ్ గ్యారంటీ అనేది స్టూడెంట్ బేస్ మీద ఉంటుంది, స్టూడెంట్ నాలెడ్జ్ మీద ఉంటుంది. 85% అటెండెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ గివ్ యూ 100% జాబ్ అసిస్టెన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఓకే సార్, బీబీఏ చేయాలి అనుకునే స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అండ్ మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఓకే, బీబీఏ విషయానికి వస్తేనే దట్ ఈస్ వన్ మోర్ వెరీ అంటే బూమింగ్ కోర్స్. ఎందుకంటే వీఆర్ హియర్ ఆల్సో లైక్ వీఆర్ హ్యావింగ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా ఉంది బీబీఏలో కూడా. వన్ మోర్ వెరీ గుడ్ ప్రొఫెషనల్ కోర్స్. అండ్ ఇక్కడ ఏంటంటే స్కిల్స్ అంటే అండి ఇప్పుడే ఇంటర్ కంప్లీట్ అయి ఉంటారు పిల్లలు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బేసిక్ కమ్యూనికేషన్స్ ఉంటే చాలు. జనరల్గా మనం ఏంటంటే వీ ట్రైన్ దెమ్ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళకి ఏంటంటే కాన్సెప్షువల్ స్కిల్స్లో ఇంటర్పర్సనల్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, వీటన్నిటిలో కూడా మేము ట్రైనప్ చేస్తాం. ట్రైనప్ చేసి అది కూడా ఆ ట్రైనింగ్ కూడా మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. రాదర్ దెన్ బుకిష్ నాలెడ్జ్ కాకుండా టెక్నాలజీ బేస్డ్ టీచింగ్ అంటాం మనం. ఇప్పుడు జనరల్గా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ వరకు ప్రిపేర్ అవ్వాలంటే బుక్ నాలెడ్జ్ సరిపోతుందండి, లేదు. బట్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ద స్టూడెంట్ టు గో ఫర్దర్ ఫర్ జాబ్స్, అంటే జాబ్కి ట్రైన్ చేస్తున్నాం. సో దాంట్లో ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీ క్లాస్కి, ఎవ్రీ సెషన్కి బీబీఏలో కానీ హోటల్ మేనేజ్మెంట్లో కానీ ఒక టాపిక్ అయిపోయిందంటే మళ్ళీ అదే టాపిక్ని వాళ్ళకి ఇచ్చి, మా దగ్గర మంచి కంప్యూటర్ ల్యాబ్ ఉంది, ఆ కంప్యూటర్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేసి ఆ స్టూడెంట్స్ అందరి ముందు వాళ్ళు డిస్ప్లే చేస్తారు అయిపోయిన టాపిక్ని. ఇప్పుడు దీనివల్ల ఏం యూజ్ అంటే ఆ టాపిక్ పూర్తిగా వాళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు చెప్తుంటే అదర్ స్టూడెంట్స్ కూడా వింటారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అండ్ సొంతంగా తను ఒక పీపీటీ ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ అనేది వస్తుంది. అండ్ అందరి ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జాబ్ రిలేటెడ్ అండి. సో మనకి ఎన్ని ఉన్నా కానీ, ఈ స్కిల్స్ అన్నీ ఉన్నా కానీ, టెక్నికల్ స్కిల్స్ విషయానికి వస్తే వీ టేక్ మోస్ట్ కేర్ అండి. 100% జాబ్కి ప్రిపేర్ అయ్యేటట్టు, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చేటట్టు స్టూడెంట్లో మనం ప్రిపేర్ చేసి పెడతాం. అది ఎక్కువ మంది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. రాదర్ దెన్ ఎగ్జామ్స్కి మించి ఇంకా ఏదైనా ఉందంటే జాబ్ అండి, ఆ జాబ్కి రెడీ చేయటం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో, పూర్ణచంద్ర గారు, అడగండి మీ డౌట్ ఏంటో. వరుణ్ గారు ఉన్నారు, చెప్పండి. యా చెప్పండి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి పూర్ణచంద్ర గారు. సార్ మా అల్లుడు బీబీఎం చేస్తున్నారు సార్, ఎంఈసీ చేశారు ఇంటర్మీడియట్ లో. ఓకే, అయితే ఇప్పుడు వాయిస్ సరిగ్గా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడతారు. సార్ మా అల్లుడు బీబీఎం చేస్తున్నారు సార్. బీబీఎం చేస్తున్నాడా ఆల్రెడీ? అవును సార్. ఓకే, అయితే ఫర్దర్ గా నెక్స్ట్ తన గైడెన్స్ అంటే ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్ గా? తను అది ఏంటంటే అండి, తన ఇంట్రెస్ట్ అండి, ఎంబీఏకి వెళ్ళొచ్చు. ఒకవేళ దానికి ఇంట్రెస్ట్ ఉందంటే క్యాట్ రాసి ఎంబీఏకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా జాబ్ వెళ్దాం అనుకుంటే జాబ్కి కూడా వెళ్ళొచ్చు. అంటే తనకి ఫర్దర్గా స్టడీ చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎంబీఏ. లేదు ఐ వాంటెడ్ టు డూ జాబ్ అంటే డెఫినెట్గా జాబ్కి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి పిల్లలకి, బీబీఏ ఆర్ బీబీఎం కంప్లీట్ అయిన వాళ్ళకి. సో జాబ్ కూడా మంచి ఆప్షన్ అండి. ఓకే సార్, బీబీఏ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అండ్ జాబ్ గ్యారంటీ ఉంటుందా? ఓకే, మంచి జాబ్ గ్యారంటీ అంటే డెఫినెట్గా అండి, స్టూడెంట్కి స్కిల్స్ ఉంటే డెఫినెట్గా 100% ప్లేస్మెంట్. మేమేం చేస్తామంటే వీ పుష్ దెమ్ ఫర్ ఇంటర్వ్యూస్ పెడతాం మేము. క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. కాలేజ్కి వచ్చి క్యాంపస్ నుంచి దే సెలెక్ట్ ద స్టూడెంట్స్. సో మేమేం చేస్తామంటే ఈ జాబ్ ఆప్షన్స్ అనేది దీంట్లో మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి. హెచ్ఆర్, ఐటీ, రీటైల్ మేనేజ్మెంట్, లేదంటే ఫినాన్స్, అకౌంటింగ్, ఇలాగ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. వీళ్ళకి జాబ్ ప్రొఫైల్స్ కూడా మంచి బిజినెస్ రిలేటెడ్ ఏదైనా ఉందంటే హెచ్ఆర్ మేనేజర్స్గా, మార్కెటింగ్ మేనేజర్స్గా, అకౌంటెంట్స్గా, లేదంటే ఈవెంట్ మేనేజర్స్గా, బ్యాంకింగ్ సెక్టర్స్లో జాబ్స్ ఉన్నాయి. టూరిజం సెక్టర్స్లో కూడా కొన్ని జాబ్స్ ఉంటాయి. డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయండి. ఒకవేళ లేదంటే వాళ్ళకి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ ఎంబీఏ. చాలామంది ఏంటంటే ఎంబీఏ కూడా చేస్తూ ఉంటారు, స్పెషలైజేషన్ తీసుకుని ఎంబీఏ కూడా చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది, ప్రమోషన్స్ ఇలాగ డిఫరెంట్గా ఉంటాయి. బట్ జాబ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాంగ్ విత్ దట్ హీ కెన్ చూస్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆల్సో. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో స్వామి గారు, అడగండి మీ డౌట్ ఏంటో. వరుణ్ గారు ఉన్నారు. ఇప్పుడు నేను మా అబ్బాయి ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయిందండి.
ఫస్ట్ ఇయర్ అయితే సార్ ఇప్పుడు చదివిద్దామని అనుకున్నాను సార్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో పెట్టిద్దామని అనుకున్నాను సార్. మొన్న ఫోన్ చేశాను రమ్మని చెప్పి లాక్డౌన్ ఉంది కదా. ఏం కోర్స్ అండి? ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు అది కోర్స్ ఇంకా తీసుకోలేదు ఇప్పుడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా సార్? అయిపోయింది. మరి సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ కంటిన్యూ చేయాలి కదా సార్? అదే చేయలేదు. అదే అవునా? ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు సార్. ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం. రాకేష్ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ రాకేష్ చెప్పండి. చెప్పండి. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్కి ఫీజు ఎంత ఉంటుందని అడుగుదామండి. ఫీజు 80,000 పర్ ఇయర్ అమ్మా. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 1 year కోర్సా సార్ అది? అవును, 1 year కోర్స్ అమ్మా. 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. అది మా సిస్టర్ 10th అయిపోయింది. 10th మీద చేయొచ్చా సార్ డిప్లొమా? 10th మీద డిప్లొమా కంటే ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ సజెస్టబుల్ నాన్న. ఓకే సార్. ఇంటర్మీడియట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిఫర్ చేయండి, అదైతే బాగుంటుంది. ఓకే సార్ చెప్పండి, వైనవి కాలేజ్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, అసలు వైనవి కాలేజ్ ప్రత్యేకత ఏంటి? ఓకే, వైనవి కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ 2 కోర్సులు కంబైన్డ్గా కలుసుకుంటాయండి. వాట్ వీ డూ ఇస్, మా దగ్గర టీచింగ్ మెథడాలజీస్ ఆర్ డిఫరెంట్ అండి. రాదర్ దెన్ మీకు ఇందాక చెప్పినట్టుగా బుక్స్ బేస్డ్ టీచింగ్ కాకుండా టెక్నాలజీ బేస్డ్ టీచింగ్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక టీచింగ్కి సంబంధించిందే కాకుండా మనకి కల్చరల్ యాక్టివిటీస్, ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్, ఎందుకంటే మానసిక ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్గా. ఎందుకంటే మనం ఓన్లీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, అట్ ద సేమ్ టైం తన ఫిజికల్ ఫిట్నెస్ మీద, వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. యోగా సెషన్స్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇఫ్ వి సీ బిజినెస్ మేనేజ్మెంట్ అండి, వాట్ వీ డూ ఇస్ వీ ట్రై టు గెట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండి. అంటే ఇండస్ట్రీ సెమినార్స్ అవన్నీ అరేంజ్ చేస్తాం. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తోనే సెమినార్స్ చేస్తాము. ద సేమ్ టైం ఇండస్ట్రియల్ విజిట్స్కి వెళ్తూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా విజిట్స్కి వెళ్ళి అక్కడ చూసి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటారు. ద సేమ్ టైం హోటల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే వీ హ్యావ్ ఇంటర్నేషనల్ అబ్రాడ్ టూర్ ఒకటి ఉంటుందండి మాకు. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇండియాలో ఉన్న కాన్సెప్ట్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నామంటే ఇక్కడ ఇండస్ట్రియల్ నవ్ హోటల్ కానీ లేదంటే మ్యారియట్స్ ఏ హోటల్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి చూసి లైవ్లో ఎలా జరుగుతుంది హోటల్స్లో అనేది తెలుసుకుంటారు. మేము అబ్రాడ్ టూర్ కూడా ఎందుకు అబ్రాడ్ ఇండస్ట్రియల్ విజిట్ కూడా ఎందుకు పెట్టామంటే, అబ్రాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఉందండి. సింగపూర్లో ఇంకా వాళ్ళ ఆ హోటల్స్లో ఉండే టెక్నిక్స్, ఆ హోటల్స్లో యూస్ చేసే మెషినరీ ఎక్విప్మెంట్, లేకుంటే అదొక ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో మా స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ 2017లో మలేషియా వెళ్ళున్నారు. అక్కడ ఒక 2 సెమినార్స్, అలాగే ఒక 2-3 హోటల్స్ చూపించి అబ్రాడ్ వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళకి ఆప్షన్స్ ఎంత మంచి ప్యాకేజ్ ఉంటాయి, అక్కడ స్టాఫ్ ఎలా ఉంటారు, వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్, పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళతో ఒక 2 సెషన్స్ తీసుకుంటే వీళ్ళు మోటివేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అబ్రాడ్లో మంచి ప్లేస్మెంట్స్, జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇలాగ అబ్రాడ్ ఇండస్ట్రియల్ టూర్ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్స్ 80% మేము పెడతామండి కాలేజ్లో. ఓన్లీ 20% విల్ బీ ద థియరీ బేస్డ్ టీచింగ్. అంటే ఎగ్జామ్ వరకు కాకుండా అంతకు మించి ఏదన్నా ఇద్దాము, జాబ్లోకి వెళ్ళినా కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఈజీగా సెలెక్ట్ అయ్యేటట్టు ఇంటర్వ్యూ స్కిల్స్కి సంబంధించి, కమ్యూనికేషన్కి సంబంధించి డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్ ఒకటి పెట్టి, అదేంటంటే మేము కంటిన్యూస్గా వాళ్ళని అంటే మెరుగుపరుస్తూనే ఉండాలి అన్న ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. చెప్పండి తానిషా గారు, మీ డౌట్ ఏంటో అడగండి. వరుణ్ గారు సార్ తో మాట్లాడదామని చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మా అబ్బాయి రీసెంట్ గా ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే సార్. సిఈసి 74% వచ్చింది సార్. వెరీ గుడ్ సార్. సో తనకి బీబీఏ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ సార్. షూర్ సార్. సో మరి అంటే బీబీఏలో వాళ్ళకి ఉండేటువంటి ఆ ఫెసిలిటీస్ కానీ తను ఏ విధంగా తను అంటే అప్రోచ్ కావాలి, ఫీ స్ట్రక్చర్స్ జనరల్ గా తప్పకుండా సార్. మరి ఎంట్రీ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుందా, ఆన్లైన్ ఉంటుందా? షూర్ సార్. సో మళ్ళీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో వాళ్ళకి బీబీఏ తర్వాత ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుంది? అవును సార్, అవును సార్. సో దాని గురించి కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పకుండా సార్, తప్పకుండా.
సార్ నేను అంటే ఈ సమయం వల్ల నేను వెనకాల కనిపించే నెంబర్స్ ఏ నెంబర్స్కి కాల్ చేసినా మీకు కంప్లీట్ డీటెయిల్స్ మనకి కాలేజ్ గురించి అన్నీ కూడా చెప్తారండి. ఇప్పుడు సార్ అడిగినట్టు కోర్స్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు అడగొచ్చు. అడ్మిషన్ ప్రాసెస్ ప్రొసీజర్ కూడా తెలుసుకోవచ్చు. ఆల్రెడీ వాళ్ళ బీబీఏ వాళ్ళకి ఈరోజు మంచి స్కోప్ ఉందండి, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. హెచ్ఆర్, ఐటీ, రీటైల్, ఇందాక మనం అనుకున్నట్టు మార్కెటింగ్ కానీ ఫినాన్స్ కానీ, సో ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్లో మంచి జాబ్స్, బ్యాంకింగ్ సెక్టర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇలాగ డిఫరెంట్ సెక్టర్స్లో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇంకా మీకు ఫర్దర్గా అడ్మిషన్ ప్రాసెస్గా అంటే అండి జూలై 15th నుంచి కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఆన్లైన్లో యూ కెన్ ఎన్రోల్ ఫర్ అడ్మిషన్స్ నవ్ అండి. వీ హ్యావ్ 2 branches అండి. వన్ ఈజ్ ఇన్ హయత్ నగర్ అండ్ అదర్ థింగ్ ఇస్ ఇన్ మూసాపేట్. సో మీకు ఏది దగ్గర ఉంటే ఆ బ్రాంచ్లో మీరు డైరెక్ట్గా వాక్ ఇన్ అవ్వచ్చు, లేదంటే కనిపించే నెంబర్స్కి కాల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అడ్మిషన్ ప్రొసీజర్ కూడా చెప్తారండి ఎలా ఏంటి అనేది. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో, శివ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. వరుణ్ గారు ఉన్నారు. డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ కి ఫీజు ఎంత సార్? డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 80,000 per year ఉంటుందమ్మా. 2 times 80 అమ్మా. ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు, ఒకేసారి కాకుండా ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేసుకోవచ్చు. 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. కోర్స్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ ఉంటుంది ఒక 6 months. ఓకే సార్, ఈ 2 కోర్సులకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా అవసరం. కొంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా, అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి, విలేజ్ నుంచి వచ్చేవారు ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు? వైనవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయిన్ మోటివ్ ఏంటంటే we wanted students to develop, and as soon as they complete their course we wanted them to go for a job. So here ఈ 2 కోర్సెస్లో కూడా ఇంగ్లీష్ అనేది కామన్ థింగ్. మా కరికులం మేము ఎలా డివైడ్ చేసామంటే ఫస్ట్ 1 year బేసిక్స్ ఇన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాం. మార్నింగ్ 9 to 1 ఒకవేళ హోటల్ మేనేజ్మెంట్ అయితే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈవినింగ్ వీ హ్యావ్ థియరీ క్లాసెస్. ఇన్ దట్ 1 class విల్ బీ ఫర్ కమ్యూనికేషన్. ఒకవేళ బిజినెస్ మేనేజ్మెంట్ బీకామ్ వాళ్ళకైతే మార్నింగ్ వీ హ్యావ్ థియరీ క్లాసెస్ అండ్ ఆఫ్టర్నూన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ స్పెషల్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ క్లాసెస్. ఎందుకంటే అండి ఈరోజు మనం జాబ్స్కి వెళ్ళినా కానీ ఫస్ట్ థింగ్ వాట్ దే ఆర్ సీయింగ్ ఇస్ కమ్యూనికేషన్. మేమేం చేస్తాం, ఫస్ట్ ఇయర్ వీ డివైడ్ ఇట్ ఇయర్ వైజ్ అండి. ఫస్ట్ ఇయర్ టోటల్గా బేసిక్స్ ఇచ్చి అందరికీ ప్రాక్టీస్ చేయించి, మాట్లాడటం ప్రాక్టీస్ చేయిస్తాం. అలాగే దాంతోపాటు డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసామండి. అదేంటంటే డైరెక్ట్ కంప్యూటర్ నుంచి వచ్చే వాయిస్ మనము దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ యాక్సెంట్, మాడ్యులేషను అవన్నీ కూడా మళ్ళీ మనం మాట్లాడి ప్రాక్టీస్ చేస్తూ దాన్ని రికార్డ్ చేసి అది దానికి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవడానికి ఒక డిజిటల్ లాంగ్వేజ్ ల్యాబ్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ పెట్టి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. అది కాకుండా ఫ్రీక్వెంట్గా సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్, ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్కువ. ఈరోజు చాలామంది కమ్యూనికేషన్కి సంబంధించి ఎక్కువ మంది అండి వాళ్ళకి లోపల నుంచి మాట్లాడాలని ఉంటుంది, కానీ ఏంటంటే ఒక సిగ్గు బిడియం వల్ల వాళ్ళు బయటికి మాట్లాడలేకపోతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఎక్స్ట్రా కేర్ తీసుకొని సింగిల్ పర్సన్తో మాట్లాడిపించి, ప్రాక్టర్ అండ్ స్టూడెంట్ సింగిల్ పర్సన్తో మాట్లాడించి తర్వాత అందరి ముందు మాట్లాడేటట్టు చేస్తామండి. అంటే ఏంటంటే ఒక లేని కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి కమ్యూనికేషన్ మీద ఎక్కువ గ్రిప్ వచ్చేటట్టు చేసి మనం చేస్తామండి. దాంట్లో మేము ఎక్కువ ఫోకస్ చేసేది కూడా అదే అండి. ఇంకొకటి ఏంటంటే మా ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ మా కాలేజ్ క్యాంపస్ మొత్తంలో కూడా టోటల్గా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే ఒక రూల్ ఉంది. ఎందుకంటే ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ విల్ ఫీల్ అండి ఇంగ్లీష్లో. సో అలాగా మేము చేస్తూ ఉంటాం. ఈ గ్రూప్ డిస్కషన్స్ వీటి వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఎక్కువ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎక్కువైతూ ఉంటాయి. బై ద టైం ఫస్ట్ ఇయర్ అయ్యే టైం కండి సెకండ్ ఇయర్లో డెఫినెట్గా దే విల్ బీ ఏబుల్ టు స్పీకప్ విత్ ఆల్ ద పీపుల్. వాళ్ళ అందరి మధ్యలో కూడా నిల్చొని దే కెన్ స్పీకప్ అండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. వరుణ్ గారు ఉన్నారు, అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి రెడ్డి గారు. సార్ మేము సూర్యాపేట నుంచి మాట్లాడుతాం. బాబు ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. ప్రెసెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్ లో కరోనా ఎఫెక్ట్ తోటి హోటల్ మేనేజ్మెంట్ అంటే బాబుకు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే సార్. హోటల్ మేనేజ్మెంట్ సైడ్ చేస్తాను ఆయన ఒపీనియన్, తనకి ఇంట్రెస్ట్ ఉంది. వెరీ గుడ్ సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ లాక్డౌన్ తోటి హోటల్స్ అన్ని టోటల్ గా మూతపడ్డాయి కదా, ప్రెసెంట్ వాటికి సిచ్యువేషన్ ఫ్యూచర్ ఉంటుందా? డెఫినెట్గా సార్. ఇప్పుడు మనకి ఈ ఇయర్ ఇప్పుడు మన బాబు జాయిన్ అయితే సార్ 2023కి కోర్స్ అయిపోతుంది సార్, డిగ్రీ కాబట్టి. సో ఆ టైంకి అంతా లాక్డౌన్ ఇంకా 3 years కంటిన్యూస్గా కంటిన్యూ అవుతుందని లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కూడా ఆల్రెడీ 5-star హోటల్స్ అన్నీ కూడా దే ఆర్ ఓపెనింగ్ విత్ సేఫ్టీ ప్రికాషన్స్ అండి.
ఈవెన్ మీరు ఒకవేళ మా కాలేజ్కి వచ్చి జనరల్గా అడ్మిషన్ కోసం ఎంక్వైరీ చేసినా వీ హ్యావ్ ఆల్ ద మెజర్స్ అండి. మేము అన్నీ కూడా యూ డోంట్ బిలీవ్ అండి, కాలేజ్లో ప్రొడక్షన్ ల్యాబ్ దగ్గర నుంచి సర్వీస్ ల్యాబ్ దగ్గర నుంచి మొత్తం కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్తో క్లీన్ చేయించడం జరుగుతుంది. అండ్ అట్మోస్ట్ కేర్ తీసుకున్నాం, ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ సెక్యూరిటీ కానీ ఎవరైనా కానీ ఫేస్ షీల్డ్స్తో, వాళ్ళు గ్లౌస్, హ్యాండ్ గ్లౌస్తో, మాస్క్ లేకుండా ఎంట్రీ లేదు. ఇలాగ అన్నీ చేసి కంటిన్యూస్గా ఎవ్రీడే వీ డిస్ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం, వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దిస్ కోవిడ్ థింగ్. అండ్ హోటల్స్ ఎస్పెషల్లీ అంటున్నారు. మేమేంటంటే అండి రెడ్డి గారు, మేము ఫస్ట్ ఈ 1 month మేము జనరల్గా ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం. ఓరియంటేషన్కి జూలై 15th నుంచి ఆన్లైన్ క్లాసెస్ పెడుతున్నాం. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ అన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ, if they are giving any guidelines, we are going to follow that and we are going to move ahead అండి. అండ్ ఆన్లైన్ క్లాసెస్ మాత్రం స్టార్ట్ అవుతున్నాయి. డెఫినెట్గా ఆగస్ట్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీథింగ్ టు ఈజ్ అవుట్ ఇన్ ఆగస్ట్. అప్పుడు డెఫినెట్గా ప్రాక్టికల్స్కి సంబంధించి కూడా స్టార్ట్ చేస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ ద ఫ్యూచర్ అండి డెఫినెట్గా, ఎందుకంటే 3 years తర్వాత డెఫినెట్గా మంచి కెరియర్ ఉంటుంది హోటల్స్కి. 3 years తర్వాత, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా దే ఆర్ రెడీ టు ఓపెన్ అండి. అండ్ నవ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ నీడ్ స్టాఫ్, 100% స్టాఫ్ ఉంటుంది కాబట్టి దే విల్ గో. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో హలో మనోజ్ గారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. సార్ నాది డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. అయితే డిగ్రీ తర్వాత ఏమన్నా పాసిబిలిటీ, ఏం చేయాలని పాసిబిలిటీ సార్? డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉందమ్మా. హోటల్ మేనేజ్మెంట్లో అయితే ఆ కోర్స్ తీసుకోవచ్చు, బాగుంటుంది. కోర్స్ అయిన తర్వాత ప్లేస్మెంట్ కూడా కాలేజే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సార్, అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కాలేజ్? అదే మేము చెప్పినట్టు జూలైలో వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ ఆన్లైన్ సెషన్స్ అండి. పెద్దవాళ్ళే కాబట్టి ఆన్లైన్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మేబీ 1 month ఆన్లైన్ సెషన్స్ పెట్టి తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ అడ్మిషన్స్ ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్. సీట్స్ ఆర్ ఫిల్లింగ్ అప్. Few seats are left. If anyone is interested, can call to the numbers and they can inquire all the details. ఓకే సార్, హోటల్ మేనేజ్మెంట్ చేద్దాము అనుకునే స్టూడెంట్స్కి అండ్ ఎస్పెషల్లీ గర్ల్స్కి కూడా మీరు ఇచ్చే సలహా ఏంటి? హోటల్ మేనేజ్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ అండి, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఇట్ ఈస్ ఈక్వలీ ఇంపార్టెంట్. అండ్ అందరికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గర్ల్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మన హోటల్ ఇండస్ట్రీలో గర్ల్స్ సెక్యూరిటీ పరంగా, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఈ హోటల్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్, క్యాబ్స్ పికప్ అండ్ డ్రాప్ ఇస్తున్నాయి గర్ల్స్కి. చాలా మంచి ఆప్షన్స్ అండి. అండ్ ఫ్రంట్ ఆఫీస్ అనే డిపార్ట్మెంట్, ఇంతకుముందు ఏంటంటే ఒక 5-6 years 10 years బ్యాక్ ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు గర్ల్స్. కానీ ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్తో పాటు కిచెన్లో కూడా వెళ్తున్నారు గర్ల్స్, సర్వీస్లోకి వెళ్తున్నారు. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్స్గా వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి ఫ్రంట్ ఆఫీస్లో జాబ్స్ ఉన్నాయి. 100% అండి, ఏ స్టూడెంట్ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయినా అమ్మాయికి డెఫినెట్గా 100% ఉద్యోగం డెఫినెట్గా వస్తుంది. అండ్ మీరు హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ పిల్లలకి నేను ఒకటే చెప్తానండి, మీ ప్యాషన్ నిజంగా హోటల్ మేనేజ్మెంట్ మీ ప్యాషన్ అయితే మీరు జాయిన్ అవ్వండి. లేదు ఏదో మా ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు, వీళ్ళు జాయిన్ అవుతున్నారు అని అండి, మీకు ఆ ప్యాషన్ లేకుంటే జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక షెఫ్ కావాలి, నేను ఒక మంచి ఫ్రంట్ ఆఫీస్, నేను ఒక హోటల్ మేనేజర్ అవ్వాలి అనే కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ఫుల్గా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ అనేది వాళ్ళని తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం మీరు కాలేజ్ చూస్ చేసుకునే టైప్లో కూడా, ఎందుకంటే ఇది ముందే చెప్పాలి, అఫిలియేటెడ్ కాలేజెస్ చూడండి, స్టేట్ కౌన్సిల్ పర్మిషన్ ఉందా, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్ ఉందా లేదా చూసుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూడండి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, లేదంటే ప్రాక్టికల్స్ ఎక్కువ జరుగుతాయా లేదా. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అండి. మా దగ్గర జరిగే ప్రతి ప్రాక్టికల్ కూడా మేము మా ఫేస్బుక్ పేజ్లో మేము పెడుతూ ఉంటాం, పిల్లలు చూస్తూ ఉంటారు. సో వైనవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని మీరు ఫేస్బుక్లో సెర్చ్ చేసినా కానీ టోటల్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ప్రతిరోజు జరిగే ప్రాక్టికల్స్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. బేకరీ కానీ, హాట్ కిచెన్ కానీ, ఏదైనా ఏ ఈవెంట్స్ అయినా, యాక్టివిటీస్ అయినా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. దే కెన్ సీ అండ్ దే కెన్ ఆల్సో డిసైడ్ అండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో శాంతకుమార్ గారు, అడగండి మీ క్వశ్చన్ ఏంటో. మేడం సార్, మా బాబు ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. ఓకే మేడం. అయితే నెక్స్ట్ బీకామ్ చేయాలని అనుకుంటున్నాడు. బీకామ్ తర్వాత ఫర్దర్ ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయా, మంచిగా ఉంటుందా? బాగుంటుందమ్మా. బీకామ్ ట్రెడిషనల్ బీకామ్ కంప్యూటర్స్ తీసుకుంటే డెఫినెట్గా కోర్స్ అయిన తర్వాత జాబ్స్ ఉంటాయి. బట్ అంటే మళ్ళీ అగైన్ మీ ఇష్టం అమ్మా. అది ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్ హైయర్ స్టడీస్ అగైన్ యూ కెన్ గో. లేదు ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్ అంటే స్పెషలైజేషన్ తీసుకొని ఏదైనా జాబ్స్కి వెళ్దాము అనుకుంటే జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. కోర్స్ బాగుంటుంది బీకామ్ కంప్యూటర్స్. హ్యాపీగా మీరు, మాకు 2 branches ఉన్నాయి, ఏ బ్రాంచెస్లో అయినా మీరు నెంబర్స్కి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్పి యూ కెన్ టేక్ ది అడ్మిషన్. ఓకే సార్, కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటారు, అలాంటి వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?
ఈ రోజు ఏంటంటే అండి మనకి హోటల్ ఇండస్ట్రీలో చాలామంది పిల్లలు ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన పిల్లలు ఉన్నారో ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన పిల్లలు ఉన్నారో, కొంతమంది బిజినెస్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్స్ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవడానికి కోర్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దీంట్లో అన్నీ కూడా కవర్ అవుతుంది. మనం మార్కెటింగ్ చూసుకుంటే, ఫైనాన్స్ చూసుకుంటే, అకౌంటింగ్ ఏంటి ఎలా ఉంటుంది, ఇంకా బడ్జెటింగ్ ఎలా చేయాలి అనేది. అదే మనం హోటల్ మేనేజ్మెంట్ చూసుకుంటే అయితే మనకి మెన్యూ ప్లానింగ్, మెన్యూ డిజైనింగ్ ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఎందుకంటే హోటల్ బిజినెస్ పెట్టాలన్నా ఎవరికైనా ఏదైనా వాళ్ళకి కంపల్సరీగా ఆ హోటల్ గురించి తెలిసి ఉండాలి. నేను ఇప్పుడు ఒక మెన్యూ క్రియేట్ చేయాలంటే ఎలా పెట్టాలి ఏంటనేది అన్నీ తెలుసున్నా మనం అన్నీ కూడా మేము విల్ ట్రై టు టీచ్ దెమ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హోటల్ మేనేజ్మెంట్ గురించి విద్యార్థులకు చక్కటి సలహాలు ఇచ్చారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.